హలో అండి, వెల్కమ్ టు దీత్యాస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ ఐటెం పిస్తా మలై కేక్ అండి. చాలా చాలా బాగుంటుంది. యమ్మీ అండ్ టేస్టీ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ ఉంటుంది, తప్పకుండా ప్రెస్ చేయండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో 1/2 కప్ షుగర్ వేసుకొని 1/4 కప్ పెరుగు వేసుకొని కలుపుకోండి. పెరుగు బదులు ఎగ్ కానీ కండెన్స్ మిల్క్ కానీ వాడుకోవచ్చు. షుగర్ పెరుగులో బాగా మిక్స్ అవ్వాలి, బాగా కరిగిపోయేదాకా బీట్ చేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను నేను. వేసుకుని బాగా కలుపుకోండి. పెరుగులో ఆయిల్ మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు ఒక సీవ్ తీసుకుని అందులో 1/2 కప్ మైదా పిండి, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని జల్లించుకోండి. ఇప్పుడు ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ అందులో బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు 1/4 కప్ పాలు తీసుకుని అందులో నేను కలర్ మిక్స్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి. పిస్తా గ్రీన్ కలర్ ఉంటుంది కాబట్టి నేను గ్రీన్ కలర్ యాడ్ చేశాను. మీకు కావాలంటే వాడుకోండి, లేకపోతే లేదు. 1/4 కప్ పాలు దాంట్లో వేసుకుంటున్నాను. అన్నీ ఒకేసారి వేసుకోవద్దు, కన్సిస్టెన్సీ చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. నాకు అన్నీ పట్టలేదండి, అలా రన్నింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి, చూసుకుని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ పిస్తా పౌడర్, డ్రై రోస్టెడ్ పిస్తా ఉంటాయి కదండి, అవి మిక్సీలో గ్రైండ్ చేసుకున్నవి 2 టేబుల్ స్పూన్స్ వేసుకుని ఇందులో కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఏదైనా ప్యాన్ తీసుకోండి, కేక్ టిన్ కానీ ఏదైనా సరే, బేకింగ్ మోల్డ్ తీసుకొని దానికి గ్రీస్ చేసుకోండి. ఆయిల్, బటర్ కానీ ఆయిల్ కానీ గ్రీస్ చేసుకొని ఈ బ్యాటర్ అందులో వేసుకొని అంత యూనిఫామ్గా వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకొని ఎయిర్ బబుల్స్ లేకుండా చూసుకోండి. ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ పోతాయి. ఆల్రెడీ 10 మినిట్స్ ప్రీ హీట్ పెట్టుకున్న కడాయిలో ఈ కేక్ టిన్ పెట్టేస్తాను. లో మీడియం ఫ్లేమ్లో ఒక 25 to 30 మినిట్స్ కుక్ అవ్వాలండి. కుక్ అయిన తర్వాత ఇలా మనకి టూత్పిక్ అంటుకోకుండా వస్తుంది. మధ్యలో కూడా చూసుకోండి. ఇప్పుడు కేక్ పక్కన పెట్టేసుకోవాలి కొంచెం చల్లారడానికి. ఇప్పుడు ఒక కంటైనర్ తీసుకుని అందులో 1/4 కప్ మిల్క్ మేడ్ యాడ్ చేశాను. దాంట్లోకి 1/2 కప్ క్రీమ్, 1/2 కప్ పాలు వేసి కలుపుకోవాలి. మూడు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇందులో కూడా నేను కొంచెం కలర్ వేసుకుంటున్నాను. ఇది బాగా కలిసిపోయేలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. కేక్ నేను ఆల్రెడీ ప్రిక్ చేసి పెట్టుకున్నాను, టూత్పిక్ తోటి కొంచెం హోల్స్ పెట్టుకున్నాను. దాంట్లోకి ఆల్రెడీ మనం కలుపుకున్న యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి సైడ్స్ జస్ట్ అలా కదిలిస్తున్నాను, సో దట్ అది లోపలికి వెళ్తుంది, పీల్చుకుంటుంది మన కేక్. ఇప్పుడు పైన కొంచెం పిస్తా పౌడర్, పిస్తా పీసెస్ వేసి డెకరేట్ చేసుకుంటున్నాను. అంతే అండి, రెడీ అయిపోయింది. కాకపోతే దీనికి ఇంకా లూజ్గా ఉంటుంది, పీల్చడానికి టైం పడుతుంది. ఒక 1/2 అవర్ తర్వాత మొత్తం అంతా పీల్చేసింది. ఆ మలై అంతా కూడా పీల్చేస్తుంది అనమాట. పీల్చేసిన తర్వాత మనం కట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్నది లిక్విడ్ ఉంటుంది కదా, అది పైన ఆ మలై అంతా కూడా దాని మీద వేసుకుని సర్వ్ చేసుకోండి. వేడివేడిగా కూడా బాగుంటుంది, చల్లగా కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు ఇది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దీత్యాస్ కిచెన్.